అందరికీ నమస్కారం. ఈ మధ్య ప్రతిరోజు ఎక్కడికి పోయినా కానీ నెల్లూరు పార్లమెంటుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి మా సాయన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్థిక బలవంతుడు, పెద్ద కోటీశ్వరుడు, నేను పేదోడిని, ఖలీల్ అహ్మద్ పేదోడు, ప్రతి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న సాయంత్రం మా రంగనాయలపేట వార్డుకు పోయినప్పుడు కూడా మాట్లాడాడు. నిన్న ఉదయాన కోవూరు బహిరంగ సభలో ఆత్మీయ సమావేశంలో కూడా మాట్లాడాడు. ఈ సందర్భంగా మీ ద్వారా అటు నెల్లూరు పార్లమెంటు ప్రజలకు కావచ్చు అందరికీ కొన్ని విషయాలు తెలియజేసుకున్నా. పాపం మా పేద సాయన్న ఎప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రావాలన్నా, ఎప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి రావాలన్నా, ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడో ఆధారాలతో పాటు ఇవ్వమంటే ఇస్తా, విత్ ఎవిడెన్స్. ఎన్నిసార్లు ఈ పేద ఆయన స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి పోవాలన్నా స్పెషల్ ఫ్లైటు, విజయవాడ రావాలన్నా స్పెషల్ ఫ్లైటు, ఎక్కడికి రావాలన్నా స్పెషల్ ఫ్లైట్. ఈ పేదవాడికే పాపం శంషాబాద్ పక్కన 10 ఎకరాల ఫామ్ హౌస్. ఈ పేద ఆయనకి పాపం ఏమీ వ్యాపారాలు లేవు ఆయనకి పాపం. నాకు కేవలం 8 ఎకరాల పొలం మాత్రమే ఉందని చెప్పే మా పేద సాయన్నకి హైదరాబాద్ శంషాబాద్లో 10 ఎకరాల ఫామ్ హౌస్. చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. నేనేం చేస్తానో ఏం చేశానో రాబో రోజుల్లో నెల్లూరు పార్లమెంటుకి నేను ఈ పనులు చేస్తానని చెప్పుకోవాల్సింది పోయి వ్యక్తిగతంగా ఆయన కోటీశ్వరుడు, ఆయన అక్కడ సంపాదించాడు, ఆయన ఇక్కడ దోచుకున్నాడు, ఆ డబ్బులు పెడుతున్నాడు, లోతుగా మాట్లాడితే బాగోదేమో అని చెప్పి చాలా విషయాలు కామ్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతాం. నెల క్రితం వరకు అక్కడే ఉండి ఆ పార్టీలో ఉండి పనిచేసినటువంటి వ్యక్తిగా, చాలా విషయాలు తెలిసినటువంటి వ్యక్తిగా లోతుగా మాట్లాడితే మరీ బాగోదేమో, సంస్కారం అడ్డొస్తూ ఉంది కాబట్టి చాలా విషయాలు ఈ సందర్భంగా మాట్లాడట్లా. మా సాయనకు సంబంధించి, సాయన మీరు నెల్లూరు పార్లమెంట్కి ఏం చేయబోతున్నారు, మీరు నెల్లూరు పార్లమెంట్కి ఏం చేస్తారు అవి చెప్పుకోండి తప్ప బూటకపు హామీలు, కావలికి పోయి నేను ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేస్తా 6 నెలల్లో. 5 ఏళ్ళు మనమే అధికారంలో ఉన్నాం, 5 ఏళ్ళు మన ప్రభుత్వమే అధికారంలో ఉండింది, ఎటపోయింది ఎయిర్పోర్ట్, గాలికి పోయిందా? ఇటువంటి బూటకపు హామీలు ఇవ్వడం మానేసి ఏదైతే ఆచరణ సాధ్యం అవుతుందో, ఇవి చేయగలుగుతామని చెప్పే ఉన్నాయో అవి చేసేదానికి, ఆ హామీలు ఇచ్చేదానికి ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా మా సాయనకు చెప్తున్నా. 13వ వాడు ఎలవార్తినకు పోయాడు, 6 నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా, 6 నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా అని చెప్పాడు. 5 ఏళ్ళు అధికారంలో ఉండేది మనమే సాయన్న, 5 ఏళ్ళు అధికారంలో ఉండేది మనమే. 5 ఏళ్ళు నువ్వు నెంబర్ 2లో ఉన్నావు, ఈ 5 ఏళ్ళు నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉండవు, నీ సొంత జిల్లా ఏమైపోయావో అని అడుగుతున్నా. 6 నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా అంట. ఎక్కడికి పోతే అక్కడ, ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి మాయ మాటలు చెప్పడం మాని ఆచరణ సాధ్యమైన హామీలు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా మా సాయనకి మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా చెప్తూ ఉన్నాం. మా పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. నెల్లూరు జిల్లా ప్రజానీకానికి గత అనేక సంవత్సరాలుగా తెలుసు, ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ అనే అతను ఒక మాట చెప్పాడు అంటే ఆ పని చేసి తీరుతాడు. నెల్లూరు జిల్లాలో విపిఆర్ గారికి ఉన్నటువంటి పేరే అది. విపిఆర్ అనేది ఒక బ్రాండ్. విపిఆర్ అంటే
ఒక బ్రాండ్. ఏదో ఊహించి ఏదో ఆశించో కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో వచ్చి పనిచేస్తున్నాడు. అంతేగాని అబద్ధపు హామీలు, ఎక్కడ పోతే అక్కడ మా పేద సాయన్న ప్రతిదీ ఆధారాలతో పాటు ఇవ్వమంటే ఖచ్చితంగా ఇస్తాను మీ అందరికీ. లేదు నేను ప్రైవేట్ ఫ్లైట్లో తిరగలేదు, నేను పేదవాడినే చెప్పానంటే నేను మీకు అందరికీ ఆధారాలతో ఇస్తా. లేదంటే రేపు ఈ ఆఫీస్ మూసేసి రాజకీయాలను తప్పుకుంటా. నాకు ఫామ్ హౌస్ లేదు అని చెప్పానండి శంషాబాద్లో మా పేద సాయన్నకి, నేను కామ్ అయిపోతా. ఎందుకు సాయన్న ఈ మాటలు? ఇంతకుముందే చెప్పా, ఇది విశాఖపట్నం కాదు, ఇది నెల్లూరు. నెల్లూరు ప్రజలు చాలా రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రజలు. కాబట్టి ఎక్కడైనా మాట్లాడే ముందు స్థానిక సమస్యల మీద నేను ఏం చేస్తాను, ఏం చేయబోతానని చెప్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇకపోతే రెండోది, మా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మా చంద్రశేఖర్ రెడ్డి సార్. మా చంద్రశేఖర్ రెడ్డి సారు నిన్న ఒక డ్రామా తెరదీశాడు. ఇదిగో నేను నా ఎమ్మెల్సీ పదవికి ఇప్పుడే మీ అందరి సాక్షిగా నారాయణ సార్ చెప్పింది కానీ నిరూపిస్తే రాజీనామా మీ అందరికీ ఇస్తున్నా అని చెప్పి ఒక లేఖ. పాపం మా చంద్రశేఖర్ రెడ్డి తెలిసినట్లే చిన్నప్పుడు చేసి అయిపోయినాయి ఇవన్నీ, మాకు 25 ఏళ్ల ముందు చేసి అయిపోయినాయి ఇవన్నీ. కొత్తగా వచ్చినట్టున్నాడు. గతంలో ఒక ఆయన ఇట్టే మాట్లాడాడు, దమ్ముంటే చర్చకి రా, దమ్ముంటే చర్చకి రా, దమ్ముంటే చర్చకి రా అని. 3 జిల్లాల అవతల చర్చించుకుంటున్నాడు పోయి. 3 జిల్లాల అవతల చర్చించుకుంటున్నాడు ఒక ఆయన. చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ నెల్లూరు నగరంలో, నగర నియోజకవర్గంలో ఈ 5 ఏళ్ళు నువ్వు చెప్తున్నావే, ఈ 5 ఏళ్ళు కావచ్చు, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు అన్నప్పుడు 2014 నుంచి 19 వరకు కావచ్చు, ఏమేమి జరిగింది అణువు తెలిసిన వాడిని. నీకైనా ఎవడో రాసి ఇవ్వాలా, ఎవడో స్క్రిప్ట్ ఇవ్వాలా? అణువు తెలిసిన వాడిని నేను. అప్పుడు ఈ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నా, ప్రతిపక్ష పార్టీకి ఫ్లోర్ లీడర్గా ఉన్నా, ఇప్పుడు నేను సభ్యుడిగా ఉన్నా, ఒక డిప్యూటీ మేయర్గా ఉన్నా. కార్పొరేషన్, నగర నియోజకవర్గం మొత్తం కార్పొరేషన్ పరిధిలోనే ఉంటుంది. ఒక్క ఓటు కూడా పంచాయతీలో లేదు. బహుశా నీకు తెలుసో లేదో, ఈ కార్పొరేషన్లో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, దాని వెనక ఏముంది అనేది అణువు తెలిసిన వ్యక్తిని. నారాయణ సార్ వచ్చి నీతో చర్చకు కూర్చొని నిరూపించాలంట. ఈయనకి నిరూపిస్తే ఈయన రాజీనామా ఇస్తా అంట. ఆత్మ పరిశీలన చేసుకో, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. జగనన్న పుణ్యమా అంట, ఏ రోజు జెండా మోయకపోయినా కేవలం 25,000 టీచర్స్ ఎమ్మెల్సీలో, దాంట్లో కూడా సగం పైన దొంగోట్లు చేర్చుకొని నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు. ఏ రోజు జనాల కాడికి పోయి జనాల్లోంచి రాలా. నగర నియోజకవర్గంలో ఏ వార్డులో ఏ ప్రాంతం ఉందో కనీసం నీకు తెలుసా అని అడుగుతున్నా. ఏ వార్డులో ఏ పోలింగ్ స్టేషన్ ఉందా నీకు తెలుసా అని అడుగుతున్నా. ఏ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయో నీకు తెలుసా అని అడుగుతున్నా. నువ్వా నారాయణ సార్ పిలిచి చర్చించాలంట, ఈయనతో ఈయన నిరూపించాలంట. నారాయణ సార్ వచ్చి నిరూపించాలంట. నువ్వు మాట్లాడావు, చెప్పు డైరెక్ట్గా. మాకు భూగర్భ డ్రైనేజ్ వద్దు, మాకు సమగ్ర తాగునీటి పథకం వద్దు, చెప్పు. నారాయణ సార్ చేయలేదన్నావు. 5 ఏళ్ళు ఏం చేశారు మీరు? నేను కూడా ఉన్నా దాంట్లో. కనీసం నీకు తెలుసా ఎన్ని సమీక్షలు జరిగాయో? చెప్పుకుంటే సిగ్గుపోద్ది. నీకు తెలుసో లేదో కనుక్కో. 2 నెలల ముందు ఎన్జిటి వాళ్ళు వస్తున్నారంటే, ఏదైతే అలీపూర్లో ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాళ్ళు బిల్లులు చెల్లించలేదని సీలేసేస్తే బతిలాడి భంగపడి ఎన్జిటి వాళ్ళు వస్తున్నారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పి దాన్ని ఓపెన్ చేయించుకొని
అధికారులు పాపం నానా తంటాలు పడి పబ్లిక్ హెల్త్ వాళ్ళ చేత రన్ చేయించుకుంటున్నారు. ఊరికే మాట్లాడడం కాదు, ఏదేదో మాట్లాడేసి ఆయన పెట్టాడు ఒక స్లైడ్ వేస్తున్నాను చూడండి, ఆయన చెప్పింది వినండి, నాతో వచ్చి ఆయన నిరూపించమనండి, ఇదిగో నా రాజీనామా. ఇట్లాంటి రాజీనామాలు చిన్నప్పుడు చూసి అయిపోయినాయి. చంద్రశేఖర్ రెడ్డి గారు కొత్తగా వచ్చావు రాజకీయాలకు, నువ్వు టైం బాగుండి జగనన్న పుణ్యం అంట, ఏదో జిల్లా అధ్యక్షుడు అయిపోయావు, ఎమ్మెల్సీ అయిపోయావు, నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు పాపం. బహుశా పోయినసారే చెప్పా నీకు, పోయినసారే చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, ఏ నిమిషం అయినా సరే నీ స్థాయికి మేబీ నువ్వు ఎమ్మెల్సీ కావచ్చు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కావచ్చు, నగర నియోజకవర్గం గురించి, నగర నలుమూలల గురించి, నగరంలో జరిగిన అభివృద్ధి గురించే, గతంలో జరిగిన అభివృద్ధి గురించే నీకంటే 100 రెట్లు ఎక్కువ తెలుసు నాకు, 100 రెట్లు. ఎప్పుడో చెప్పు, నువ్వు ఎప్పుడో చెప్పు, నీ ఇష్టం నువ్వే చెప్పు. మళ్ళా ప్రెస్ మీట్ పెట్టించి ఆయన స్థాయికి నేను కాదు, లేదంటే ఎవరు నీ చెంచాగాల చేత పెట్టించి మా నాయకుడి స్థాయిది కాదని కాదు. ఊరికే ఎందుకు, గొంతు కూడా బాలా ఈ మధ్య, అయినా తప్పక ప్రెస్ మీట్ పెడుతున్నా కార్పొరేషన్ సంబంధించి కాబట్టి. నారాయణ సార్ వచ్చి ఇంత కూర్చొని చర్చించి నిరూపించాలంట, ఇంతకంటే లేడని ఈయన చర్చించాలంట. మర్చిపోవాక నారాయణ సార్ కాడ ఏ విధంగా ఉండేవో చూపించమంటావా, ఫోటోలు చూపించమంటావా, వీడియోలు? మర్చిపోవాక. ఏదో ఎవరో రాసిస్తే మాట్లాడడం కాదు, ప్రత్యక్షంగా ఉన్నవాడిని నేను. దాంట్లో 2 కోట్ల రూపాయలతో ఒక రోడ్డు వేయాలంటే మాకు రోడ్డు కనపడలా. ఈ సందర్భం మీ అందరికీ చెప్తున్నా, మీ ద్వారా నెల్లూరు ప్రజలకు చెప్తున్నా. 2019 ఎన్నికలు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పడిన తర్వాత, అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయిన తర్వాత, ఆనాడు కార్పొరేషన్ మొత్తం చూసే వ్యక్తిగా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధి మొత్తంలో ఒక పెద్ద సిమెంట్ రోడ్ వేయించాలంటే నిధులు తీసుకొచ్చి నగర నియోజకవర్గంలో 28 డివిజన్లలో ఒక్క రోడ్డు కనపడలా. 28 డివిజన్లలో 2 కోట్ల రూపాయలతో రోడ్డు వేయించేదాన్ని అంటే ఆ పాటికి అన్నీ పూర్తయింది. ఈ మధ్య వేసాం మైపాడు రోడ్డు వైడెన్ చేసి, ఈ మధ్య వేసినటువంటి మైపాడు రోడ్డు కాకుండా ఈ 5 ఏళ్లలో ఒకే రోడ్డు 2 కోట్ల రూపాయలతో రోడ్డు వేస్తున్నారు లేదు కనీసం తెలుసుకో అని చెప్పి అడుగుతా ఉన్నా. ఏదేదో మాట్లాడావు. మాట్లాడే ముందు, నారాయణ సార్ లాంటి వ్యక్తుల గురించి మాట్లాడే ముందు తెలుసుకొని ఏం జరిగింది, ఏం జరుగుతుంది కొన్ని చెప్పొచ్చో లేదా. పాపం నా మిత్రుడు ఖలీల్ చూస్తే కొద్దిగా అప్పుడప్పుడు ఈ మధ్య వేరే విషయం చెప్పారు, నాకే కొంచెం అయ్యో అనిపించింది. సాయిరెడ్డి గారి ఇంటికి పోయారంట చంద్రశేఖర్ రెడ్డి గారు, నా స్నేహితుడు ఖలీల్, ఇద్దరు నేరుగా పొంగాల గవర్నమెంట్ సప్పని సెల్యూట్ కొట్టి చంద్రశేఖర్ గారిని లోపల పంపించి మా ఖలీల్ ఆపేశారంట. నగర నియోజకవర్గానికి పోటీ చేస్తున్న అభ్యర్థి ఒక ముస్లిం మైనార్టీ సోదరుడు. నిజమా అబద్ధమా మీకు తెలుసు, మీ ఆత్మసాక్షికి తెలుసు. మీకు తెలుసు, మీ ఆత్మసాక్షికి తెలుసు. తర్వాత ఎవరో వచ్చాయే అభ్యర్థి అంటే అప్పుడు రాణిని పంపించాను. చిన్నప్పటి నుంచి మేము కలిసి మెలిసి తిరిగినటువంటి స్నేహితులం, 30 ఏళ్ళ స్నేహితం మాది. డివైఎఫ్ఐలో ఉన్నప్పటి నుంచి నేను ఖలీల్ డివైఎఫ్ఐలో తిరిగేవాడు, నేను మామూలుగా తిరిగేవాడిని. నా స్నేహితుడికి ఆ విధంగా ఆయన ఇంటికి పోయినప్పుడు, ఈ మధ్య నేను చెప్పేది వారం లోపు అది పరిస్థితి. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇది శాశ్వతం అనుకుంటున్నాయేమో, పైపై మెరుగులు. మే 13 తర్వాత మెరుగులు ఉండవు, బురగలు ఉండవు, గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా
చంద్రశేఖర్ రెడ్డి గారికి హితవు పలుకుతూ ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.